స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. బుధవారం సీఎం రేవంత్ మంత్రుల బృందం అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి సుమారు 19,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. రష్మి గ్రూప్తో 12,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదరగా దీని ద్వారా స్టీల్ తదితర పరిశ్రమల్లో దాదాపు 12,000 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. అలాగే అమెరికాకు చెందిన సర్గఢ్ కంపెనీలతో 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో ఏవియేషన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. స్లోవేకియా ఇండియా జాయింట్ వెంచర్ అయిన సోలార్ ప్రాజెక్ట్ సంస్థతో 6,000 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఈఓఐ చేసుకుంది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. రాష్ట్రాన్ని భవిష్యత్తులో పెద్ద ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు చేసుకున్నారు? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, మొత్తం మీద ఏదైతే తెలంగాణ రేజింగ్ 2047 లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి దావోస్ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా త్రిముఖుల నేపథ్యంలోనే దావోస్ పర్యటించారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పర్యటనలో 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలో 2 లక్షల కోట్లకు పైచిలుకుగా దావోస్ పెట్టుబడులను మా లక్ష్యంగా చేసుకొని ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటన ఇప్పటికే సుమారుగా 80 లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా 80,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కీలక ఒప్పందాలు అయితే కుదుర్చుకొని పలు కంపెనీల ద్వారా, సీఈఓల ద్వారా మాత్రం ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నేపథ్యంలోనే ఇంకొక మరుసటి రోజు అంటే 23వ తేదీ సాయంత్రం వరకు మాత్రం 2 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టడానికి సుముఖంగా ఉన్నారనేది విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా చేసుకున్నటువంటి తెలంగాణ ప్రతినిధుల బృందం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఘన స్వాగతం పలికిన వేళ వివిధ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి రావడం చేత వారి నైపుణ్యంతో పరిశీలించి తెలంగాణ అంటే భారతదేశంలో తెలంగాణ అత్యున్నతమైన స్థానంగా గుర్తించినటువంటి కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి ఉంటుందని ప్రతి పాయింట్ టు పాయింట్ వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా మరికొన్ని కంపెనీలు కూడా ఈ రోజు ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గత సీఎం కంటే ముందు 2 రోజుల పర్యటన ముందే ప్రతి వ్యక్తులను కలిసి వారిని సమకూర్చిగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఈ నేతృత్వంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఇటు ఐటీ సెక్టర్ కు సంబంధించి కావచ్చు, లేకుంటే వివిధ రంగాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏఐకి సంబంధించినటువంటి నైపుణ్యత కలిగి వేలాది నిరుద్యోగులకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దావోస్ పర్యటనలో 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుఖంగా ఉన్నది విదేశీ కంపెనీలు అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన ముగించుకొని అంటే 4 రోజుల పర్యటన ముగించుకొని రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ బయలుదేరుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే మొత్తం మీద 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.